Yeah. Welcome to current affair discussion. Today we are going to discuss January 1 to 6 part 1 current affairs. Total 2 parts ఉన్నాయి. This is the first part. ఫస్ట్ క్వశ్చన్, ఎస్బీఐ 2 స్కీమ్స్ని లాంచ్ చేసింది. ఒకటి రికరింగ్ డిపాజిట్కి సంబంధించిన స్కీము, ఇంకొకటి ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించిన స్కీమ్. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ నేము హర్ ఘర్ లాఖ్పతి స్కీము అండ్ రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము ప్యాట్రోన్స్ స్కీమ్. ఓకే, సో వాట్ ఈస్ రికరింగ్ డిపాజిట్? రెగ్యులర్ అమౌంట్ ఆఫ్ మనీని రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఫర్ ఏ సర్టన్ టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రికరింగ్ డిపాజిట్. వెరాజ్ ఫిక్స్డ్ డిపాజిట్ బల్క్ లేదా వన్ టైము లంప్ ఇన్వెస్ట్మెంట్, లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్ అట్ ఏ టైం. ఓకే, సో దిస్ ఎఫ్డి స్కీము ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసము. అంటే నార్మల్గా సీనియర్ సిటిజన్స్ 60+ ఇయర్స్ ఉంటారు, వేరే సూపర్ సీనియర్స్ అంటే 80 అబవ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ కోసము దిస్ పర్టికులర్ స్కీమ్ దట్స్ కాల్డ్ patrons fixed deposit scheme. Look at here, it is a fixed deposit scheme designed specifically to cater the needs of senior citizens who are above 80 years and above age. In fact ఇక్కడ సూపర్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కోసము దిస్ ప్యాట్రోన్ ఎఫ్డి, వెరాస్ ఈవెన్ మైనర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. దిస్ స్కీమ్ కాల్డ్ హర్ ఘర్ లాఖ్పతి స్కీము, ఆర్డి, రికరింగ్ డిపాజిట్ స్కీమ్. రీసెంట్గా ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు హర్ ఘర్ లాఖ్పతి ఆర్డి స్కీమ్ని ప్యాట్రోన్ ఎఫ్డి స్కీమ్ ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం లాంచ్ చేస్తుందంటే ఎస్బీఐ. అండ్ ఆల్రెడీ మినిమం మెచ్యూరిటీ 1 year, మ్యాక్స్ అప్ టు 10 years. ఇక్కడ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 1 lakh అగ్రిగేట్ అమౌంట్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇన్వెస్ట్మెంట్, లైక్ 1 lakh, 2 lakh, 3 lakh ఫర్ సర్టన్ టైం పీరియడ్ ఆఫ్ టైంకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎవ్రీ మంత్ అని చెప్పి బ్యాంక్ని అప్రోచ్ అయితే దే విల్ టెల్ టు అస్. అండ్ ఫర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ దిస్ స్కీమ్ కాల్డ్ ప్యాట్రోన్ ఎఫ్డి స్కీమ్. ఎఫ్డి మినిమం మెచ్యూరిటీ 7 days, మ్యాక్సిమం మెచ్యూరిటీ 10 years. అండ్ ఎఫ్డి కనుక 5 years లాక్ చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ 5 years లాక్ చేస్తే వస్తున్న ఇంట్రెస్ట్ పైన టీడీఎస్ కట్ అవ్వదు. ఓకే, ట్యాక్స్ రిడక్షన్ అట్ సోర్స్ అనేది కట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ట్యాక్స్ని సేవ్ చేయొచ్చు. రైట్, ఓన్లీ ఇంట్రెస్ట్ పైన మాత్రమే, నాట్ ఆన్ ప్రిన్సిపల్. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఫైనాన్స్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీగా ఉన్న పర్సనాలిటీ, నాట్ ఫైనాన్స్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ. ఫైనాన్స్ సెక్రటరీ వేరు, డిఎఫ్ఎస్ సెక్రటరీ వేరు. నాగరాజు మద్దిరాల, దిస్ పర్సనాలిటీ రీసెంట్గా రీవ్యాంప్డ్ ఎలక్ట్రానిక్ ఆక్షన్ పోర్టల్ బాంక్ నెట్ని లాంచ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ పోర్టల్? BAANKNET. ఓకే, బ్యాంక్ నెట్ పోర్టల్, ఇది ఎలక్ట్రానిక్ ఆక్షన్ పోర్టల్. వాట్ ఈస్ దిస్ పోర్టల్ అంటే, నార్మల్గా బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకున్న బారోవర్స్, లైక్ ఏదైనా కొలేటరల్ ఎగెనిస్ట్గా లోన్ తీసుకున్న బారోవర్స్, వెహికల్ లోన్స్ కానీ, ప్రాపర్టీకి ఎగెనిస్ట్గా లోన్స్ కానీ, హౌస్ లోన్స్ కానీ, దట్స్ వాట్ హోమ్ లోన్స్ కానీ తీసుకున్న బారోవర్స్ డిఫాల్ట్ అయితే వాళ్ళ ప్రాపర్టీస్ని, లుక్ అట్ హియర్, ద పోర్టల్ ఫీచర్స్ లిస్టింగ్స్ దట్ ఎన్కంపాస్ ఎ వెరైటీ ఆఫ్ అసెట్స్ ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ లైక్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్. అంటే ఏదైనా హౌస్ని కానీ ప్లాట్ని కానీ కొల్లేటల్గా పెట్టి లోన్స్ తీసుకొని రీపేమెంట్ చేయలేక మేబీ ఆ డిఫాల్ట్ అయిన బారోవర్స్ ప్రాపర్టీస్ని ఈ బ్యాంక్స్ అక్వైర్ చేసుకొని ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఈ బ్యాంక్ నెట్ పోర్టల్కి ఇంటిగ్రేట్ చేసి, సో దట్ ఎలక్ట్రానిక్ ఆక్షనింగ్ పోర్టల్ అంటే ఆన్లైన్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు యూ కెన్ విజిట్ దిస్ వెబ్సైట్ బ్యాంక్ నెట్ అని చెప్పి, దేర్ సిటీ నేము, పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తే, లైక్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ, కమర్షియలా, రెసిడెన్షియలా, అగ్రికల్చర్ డేటా ఎంటర్ చేస్తే డిస్ప్లే అవుతాయి. ఆ లొకాలిటీలో, మీ లొకాలిటీలో కూడా ఏ బారోవర్స్ డిఫాల్ట్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆక్షన్లో పార్టిసిపేట్ బై చేసుకోవచ్చు కూడా. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి డిఫాల్టెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, బారోవర్స్ డిఫాల్టెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో బయర్స్కి, ఇన్వెస్టర్స్కి ఎలక్ట్రానిక్ ఆక్షనింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం కోసము ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది, బ్యాంక్ నెట్. వాట్ ఈస్ బ్యాంక్ నెట్ అబ్రివేషన్? బ్యాంక్ అసెట్ ఆక్షన్ నెట్వర్క్. అబ్రివేషన్ ఇస్ ఇంపార్టెంట్. బ్యాంక్ అసెట్ ఆక్షన్ నెట్వర్క్ అబ్రివేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఆల్ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క డిఫాల్టెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని దీంట్లో లిస్ట్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు బై పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆక్షన్. రైట్, ఇప్పటికే ఈ పోర్టల్లో దిస్ మెనీ ప్రాపర్టీస్ని లిస్ట్ చేశారు. అండ్ ఈ పోర్టల్ ఇనిషియేట్ ఎవరి కొలాబరేషన్ ద్వారా వచ్చిందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, డిఆర్టీస్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా. రైట్, దట్స్ ద సెకండ్ క్వశ్చన్. రైట్, నౌ థర్డ్ క్వశ్చన్,
దిస్ పర్సనాలిటీ ఈమె రీసెంట్గా చనిపోయారు. సో హూ ఈజ్ షీ, వై షీ స్పెషల్ అంటే, సో లుక్ అట్ హియర్, వరల్డ్స్ ఓల్డెస్ట్ ఒలింపిక్ ఛాంపియన్ అండ్ షీ ఈజ్ ఫ్రమ్ హంగేరీ అండ్ దిస్ ఇస్ ద స్పోర్ట్ ఆఫ్ దట్ పర్సనాలిటీ, జిమ్నాస్టిక్ పర్సనాలిటీ. ఆమె పేరు ఆగ్నెస్ కెలేటి. సో 103 ఏజ్ ఆమెది. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి మెడల్స్ విన్ అయ్యి అన్న పర్సనాలిటీలో ఇప్పుడు ప్రజెంట్ దిస్ పర్సనాలిటీ వరల్డ్స్ ఓల్డెస్ట్ ఒలింపిక్ ఛాంపియన్, రీసెంట్గా చనిపోయారు. ఆమె పేరే ఆగ్నెస్ కెలేటి. షీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ విచ్ కంట్రీ? హంగేరీ. స్పోర్ట్ జిమ్నాస్ట్. ఆమె 5 గోల్డ్స్ విన్ అయ్యారు, 3 సిల్వరు అండ్ 2 బ్రాంజ్. అండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ దిస్ పర్సనాలిటీ ఇప్పుడు ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ ఛాంపియన్ ఎవరంటే సైక్లిస్ట్, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఫ్రెంచ్ సైక్లిస్ట్, ఆయన పేరు చార్లెస్ కోస్టీ. సో సింప్లీ థర్డ్ క్వశ్చన్, స్పోర్టింగ్ ఈవెంట్కి సంబంధించి పాస్డ్ అవే ఇన్సిడెంట్. ఈమె చనిపోకముందు షీ ఈజ్ ద ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ ఛాంపియన్. షీ ఈజ్ ఫ్రమ్ హంగేరీ. స్పోర్ట్ వచ్చి జిమ్నాస్ట్ అండ్ హర్ నేమ్ ఈస్ ఆగ్నెస్ కెలేటి. అండ్ ఈమె ఓవరాల్గా 5 గోల్డ్, 3 సిల్వర్, 2 బ్రాంజ్ కూడా విన్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ దిస్ పర్సనాలిటీ నౌ వరల్డ్లో ఓల్డెస్ట్ లివింగ్ ఒలింపిక్ ఛాంపియన్ ఎవరంటే సైక్లిస్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్, ఆయన పేరు చార్లెస్ కోస్టే. ఓకే, దట్స్ అ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ మన క్వశ్చన్ నెంబర్ 4th వన్. 2 నేషన్స్ రొమానియా, బల్గేరియా షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్లో ఫుల్ మెంబర్స్ అయ్యాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే వాట్ ఈస్ దిస్ షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్ తెలియాలి మనకి. షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్ ఏంటి అంటే యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నీ కలిపి ఈ షెంజన్ అగ్రిమెంట్ అనేది షెంజన్ అగ్రిమెంట్ అనేది 1985లో ఇనిషియల్గా 5 కంట్రీస్, ఈ 5 కంట్రీస్ బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, లక్సెంబర్గ్ అండ్ నెదర్లాండ్, ఈ 5 కంట్రీస్ ఇనిషియల్గా షెంజన్ అగ్రిమెంట్ పైన సైన్ చేసాయి. ఏంటి ఈ షెంజన్ అగ్రిమెంట్ అంటే, ఏ కంట్రీస్ అయితే షెంజన్ అగ్రిమెంట్లో సైన్ చేస్తాయో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు లైక్ బెల్జియం అండ్ నెదర్లాండ్, ఓకే, లక్సెంబర్గ్ అని మాట్లాడుతున్నాం కదా. లెట్ us assume 3 డిఫరెంట్ పర్సనాలిటీస్, బెల్జియం నుంచి ఒక పర్సన్, నెదర్లాండ్ నుండి అనదర్ పర్సన్, లక్సెంబర్గ్ నుండి అనదర్ పర్సన్. ఇఫ్ లక్సెంబర్గ్ పర్సనాలిటీ బెల్జియంకి వెళ్ళాలంటే ఎటువంటి వీసా అవసరం లేకుండా దిస్ కంట్రీ పర్సనాలిటీ కెన్ విజిట్ బెల్జియం. అలానే బెల్జియం పర్సనాలిటీ కెన్ విజిట్ లక్సెంబర్గ్, అలానే నెదర్లాండ్ పర్సనాలిటీ బెల్జియం, అలా. సో షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్ ఏంటి అంటే వీసా అవసరం లేకుండా ఈ షెంజన్ అగ్రిమెంట్లో ఏ కంట్రీస్ అయితే సైన్ చేసి ఉంటాయో ఆ కంట్రీ పర్సనాలిటీస్ రిమైనింగ్ కంట్రీస్ని కూడా వీసా లేకుండా విజిట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో యూరోప్లో ఉన్నటువంటి 29 కంట్రీస్ ప్రజెంట్. రిమెంబర్, షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్లో ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ అంటే 29 కంట్రీస్. దీంట్లో యూరోపియన్ యూనియన్ వేరు, యూరోప్లో ఉన్న కంట్రీస్ కలిపి ఒక 27 ఫామ్ చేసింది యూరోపియన్ యూనియన్. అంటే యూరోప్లో ఇంకా ఎక్కువ కంట్రీస్ ఉన్నాయి, బట్ ఆ యూరోప్లో ఉన్న 27 కంట్రీస్ కలిపి ఫామ్ చేసింది యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ నుంచి 25 కంట్రీస్ ఈ షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్లో ఉన్నాయి. రిమైనింగ్ 2 కంట్రీస్ షెంజన్ జోన్లో పార్ట్ కాని కంట్రీస్ ఈ 2. యూరోపియన్ యూనియన్లో పార్ట్ అయ్యి దీస్ 2 ఆర్ అ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ బట్ నాట్ పార్ట్ ఆఫ్ షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్. దే ఆర్ ఐర్లాండ్, సిప్రస్. అండ్ టోటల్గా షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్ ఎన్ని కంట్రీస్ అని చెప్పాం? 29 చెప్పాం కదా. ఈ 29లో 25 ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ అండ్ రిమైనింగ్ 4 యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు, బట్ దిస్ షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్లో పార్ట్. దట్ 4 కంట్రీస్ ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కంట్రీస్ రొమానియా, బల్గేరియా. 2023లో క్రొయేషియా జాయిన్ అయింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ద పాయింట్ వీ షుడ్ ఫోకస్. ఫస్ట్, వాట్ ఈజ్ షెంజన్ బోర్డర్ ఫ్రీ జోన్? ఈ బోర్డర్ ఫ్రీ జోన్లో ఉన్న కంట్రీస్ 29. ఈ 29 కంట్రీస్ పర్సనాలిటీస్ అదర్ కంట్రీస్కి విత్ ఇన్ దట్ షెంజన్ బోర్డర్ ఏరియా జోన్ ఏదైతే ఉందో ఆ కంట్రీస్కి వీసా లేకుండా విజిట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా జాయిన్ అయిన 2 కంట్రీస్ రొమానియా, బల్గేరియా. షెంజన్ జోన్ హౌ మెనీ కంట్రీస్? 29. ఆఫ్ దట్ హౌ మెనీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్? 25. A2 నాట్ పార్ట్ ఆఫ్ షెంజన్ ఏరియా, పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్, ఐర్లాండ్, సిప్రస్. అండ్ యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాకపోయినా షెంజన్ జోన్లో ఉన్న 4 కంట్రీస్ ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్,
Norway, Switzerland. That's all about this particular thing, right? That's the fourth question. Next move to question number fifth one. And in fact this Bulgaria గురించి, Romania గురించి క్యాపిటల్స్ కరెన్సీస్ చూస్తే బల్గేరియా క్యాపిటల్ సోఫియా, బల్గేరియా కరెన్సీ బల్గేరియన్ లేవు, అండ్ Romania capital Bucharest, Romanian currency Romanian leu. That's the thing you should focus. Next, fifth question. It already I discussed with you people in the month of November itself about one nation one subscription. Okay, one nation one subscription. What is this scheme? ఈ స్కీమ్ని ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. సో ఈ స్కీమ్ కోసము అలొకేట్ చేసిన బడ్జెట్ 6,000 crores. ఈ స్కీమ్ ఈజ్ 3 years ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దిస్ ఇయర్ స్టార్టింగ్ నుంచి December 31st, 2027 వరకు. అండ్ ఈ స్కీమ్లో ఫస్ట్ ఫేజ్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారంటే ఇన్ఫ్లిబ్ నెట్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్. సో ఇది ఎక్కడ ఉంటుంది? అహ్మదాబాద్, గుజరాత్లో. సో వాట్ ఈజ్ దిస్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటే మన ఇండియాలో ఉన్న దిస్ మెనీ గవర్నమెంట్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ R&D ఇన్స్టిట్యూట్స్కి ఇంటర్నేషనల్గా వెరీ పాపులర్ జర్నల్స్, దట్ ఈస్ 13,000 పైగా జర్నల్స్కి యాక్సెస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం కోసము IIT బాంబేలో చదివే స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి ఏవైతే జర్నల్స్ యాక్సెస్ ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లైక్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ ఎల్స్ JNTU అనంతపూర్, JNTU హైదరాబాద్ ఇన్ తెలంగాణ, ఇలా గవర్నమెంట్ చేత నడపబడుతున్న యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తే బెటర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసిన ఆబ్జెక్టివ్తో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ని, స్కీమ్ని 3 సంవత్సరాల వ్యాలిడిటీతో 6,000 crore rupees బడ్జెట్తో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. నవంబర్లో గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, ఇప్పుడు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ చెప్పింది. దట్స్ అ ఫిఫ్త్ క్వశ్చన్. ద పాయింట్స్ వీ షుడ్ ఫోకస్. మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, స్కీమ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ఈ స్కీమ్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఇన్ఫ్లిబ్ నెట్ అంటే ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్. ఎక్కడుంది? అహ్మదాబాద్, గుజరాత్లో. సెంట్రలైజ్డ్ డేటాబేస్ ద్వారా ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, ఈ ఇంటర్నేషనల్ జర్నల్కి యాక్సెస్ ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మేజర్ అబ్జెక్టివ్, రైట్? దట్స్ అ ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ వన్. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ చెప్పిన ఫిగర్స్ ఫిఫ్త్లోనే దిస్ మెనీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్, రీసెర్చర్స్ ఆర్ గోయింగ్ టు get access for that international journals in this fields, especially science, technology, engineering and mathematics point of view. That's the fifth question. Next, sixth question. So just read the information. సో RBI దిస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ 6 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తుంది RBI. జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి. ఓకే, సో దిస్ ఈజ్ ద క్యాలెండర్ ఇయర్ రిపోర్ట్. యాక్చువల్గా ఫస్ట్ 6 months ఆఫ్ 2024, నెక్స్ట్ 6 months ఆఫ్ 2024 సంబంధించి. దట్స్ వాట్ జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి రిలీజ్ చేసే రిపోర్టు. బై యాన్యువల్ ఇన్ నేచర్. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు ఎవరు? RBI. అండ్ ఈ రిపోర్ట్ ఏం మాట్లాడుతుందంటే, దిస్ రిపోర్ట్ లుక్ అట్ హియర్ విచ్ షోస్ ది జాయింట్ అసెస్మెంట్ ఆఫ్ ద సబ్ కమిటీ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ద పొటెన్షియల్ రిస్క్స్ టు ఫినాన్షియల్ స్టెబిలిటీ. మన ఇండియన్ ఫినాన్షియల్ స్టెబిలిటీకి ఉన్న రిస్క్లు ఏంటి మేబీ, అండ్ రెసిలియన్స్ ఆఫ్ ద ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్, ఎంత రెసిలియంట్గా, ఎంత స్టేబుల్గా ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ ఉంది అని చెప్పి ఎవ్రీ 6 monthsకి ఒకసారి రివ్యూ చేసే రిపోర్టే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఎవరు రిలీజ్ చేస్తారు? RBI. ఫస్ట్ టైం ఈ రిపోర్ట్ని 2010లో రిలీజ్ చేశారు. రిపోర్ట్ ప్రిపేర్ చేసేది ఫినాన్షియల్ స్టెబిలిటీ యూనిట్ అలాంగ్ విత్ ది FSDC. అండ్ దిస్ FSDCని 2008లో రఘురామ్ గోవింద్ రాజన్ కమిటీ రికమెండేషన్తో ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ 2010లో ఫస్ట్ రిపోర్టు. అండ్ ఈ రిపోర్ట్ ఏం మాట్లాడుతుందంటే, ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, NBFCs అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ యొక్క సాల్వెన్సీ గురించి, స్టెబిలిటీ, రెసిలియన్స్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంది. అండ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ సాల్వెన్సీ అంటే, ఒక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి సాల్వెన్సీ రేషియో ఇస్ నథింగ్ బట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అవైలబుల్ క్యాపిటల్ ఎంత ఉంది, రిక్వైర్డ్ క్యాపిటల్ ఎంత ఉంది, దట్ ఈజ్ సాల్వెన్సీ రేషియో ఇంటూ 100. సో రిక్వైర్డ్ క్యాపిటల్ 100 rupees అనుకుందాం, అవైలబుల్ క్యాపిటల్ 90 ఉంటే
స్ట్రగుల్ అవ్వాలి కదా. అదే అవైలబుల్ క్యాపిటల్ 110 ఉంటే కావాల్సింది 100, ఉన్నది 110, సర్ప్లస్గా ఉంటే హ్యాపీ కదా. దట్స్ వాట్ ఆల్వేస్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సాల్వెన్సీ రేషియో 100+ ఉండాలి. సో ఇలా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడేదే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఓకే, రైట్. అండ్ ఈ రిపోర్ట్లో ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ, 2 times in a year. అండ్ ఫస్ట్ టైం 2010లో. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం FY25లో దిస్ నెంబర్ ఇస్ ఇంపార్టెంట్. జీడిపి గ్రోత్ 6.6%, రియల్ జీడిపి గ్రోత్ 6.6%. దిస్ నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ ఇవి ఇయర్లీ 2 times రిలీజ్ చేస్తుంది కాబట్టి. సో రీసెంట్గా రిలీజ్ చేసిన FSR ప్రకారం, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ జీడిపి గ్రోత్ 6.6%. అని ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెట్ టు జీడిపి రేషియో 2020-21లో 62.7% ఉంది. అండ్ బికాస్ దిస్ ఈజ్ లిటిల్ బిట్ హయ్యర్ నెంబర్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, డెట్ టు జీడిపి, మన కంట్రీ యొక్క జీడిపిలో మన నేషన్ యొక్క డెట్ ఎంత ఉంది, దట్స్ వాట్ డెట్ టు జీడిపి రేషియో. సెంట్రల్ డెట్ టు జీడిపి రేషియో, టోటల్ డెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డివైడెడ్ బై జీడిపి ఆఫ్ అవర్ నేషన్. దట్ ఈస్ FY21లో 62.7% ఉంటే FY25కి అంటే ఈ రెండింటికి మేబీ 56.8% తగ్గచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్. దట్స్ అ గుడ్ థింగ్. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క డెట్ టు జీడిపి రేషియో 31% నుంచి 28.8%కి తగ్గొచ్చు. ఈ నెంబర్స్ కన్నా వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ దట్. సో లెట్ మీ గివ్ వన్ క్లారిటీ. సెంట్రల్ గవర్నమెంట్ డెట్ టు జీడిపి రేషియో అని మీరు ఎక్కడైనా చదివితే దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న అప్పు డివైడెడ్ బై నేషన్ జీడిపి గురించి మాట్లాడుతుంది. అలా కాకుండా ఇండియా డెట్ టు జీడిపి రేషియో అని మాట్లాడితే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డెట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇన్ ఓవరాల్ జీడిపితో కంపేర్ చేసి. ఓకే, సో ఇండియా డెట్ టు జీడిపి రేషియోకి సెంట్రల్ గవర్నమెంట్ డెట్ టు జీడిపి రేషియోకి డిఫరెన్స్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ డెట్ టు జీడిపి రేషియో అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్పు డివైడెడ్ బై మన జీడిపి. వెరాజ్ ఇండియా జీడిపి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ డెట్ కలిపి జీడిపిలో ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడతాం. దట్స్ అ ఫిగర్స్ హియర్. A percentage just for awareness purpose, but the concept you need to understand. The another important point from this FSR report enti ante financial stability report lo another important point LCR, liquidity coverage ratio, very important. Basel 3 norms lo untundi adi LCR. Banks point of view lo what is LCR? Liquidity coverage ratio, nothing but net cash outflow over next 30 days నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఓవర్ నెక్స్ట్ 30 days, డినామినేటర్ అయితే న్యూమరేటర్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ ఇంటూ 100 LCR, లిక్విడిటీ కవరేజ్ రేషియో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ కాల్ టుడే January 22nd, 2025. Okay, or else let us assume we are in the month of February starting itself, right? February 1st, 2025. February 29, 2025. 29 ఉండదు, లీప్ ఇయర్ కాదు కదా. సో దట్ ఈస్ February 28, 2025. అంటే 1 month ఆల్మోస్ట్. ఇక్కడ 1 month టైంలో లెట్ మీ టేక్ ఏ బ్యాంక్ కాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI. ఈ 1 monthలో అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఒకటి నెక్స్ట్ 30 days అంటున్నాను, నాట్ పాస్ట్. నెక్స్ట్ 30 days అంటే ఫ్యూచర్. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు SBIకి వచ్చిన మొత్తం డిపాజిట్స్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్న అమౌంట్ లెట్ us assume 1 crore rupees అనుకుందాం. అండ్ ఇదే SBI దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ లేదు డిపాజిట్ చేసిన కస్టమర్స్ విత్డ్రాల్ చేసే అమౌంట్ లెట్ us assume 1.5 crores అనుకుందాం. 1.5 crores ఎక్స్పెక్టేషన్. మేబీ ఇంత విత్డ్రాల్స్ అవ్వచ్చు, డిపాజిట్స్ ఇంత రావచ్చు అన్నప్పుడు అట్లీస్ట్ SBI దగ్గర ఈ డిఫరెన్స్ ఎంత ఉంది అమౌంట్, దట్ ఈస్ 1.5లో 1 పోతే 0.5 crores అమౌంట్. ఇది డినామినేటర్. నెట్ క్యాష్ అవుట్ఫ్లో ఎంత అవుట్ఫ్లో వెళ్తుందంటే వస్తున్న అమౌంట్ 1 crore, వెళ్తున్న అమౌంట్ ఫ్యూచర్లో ప్రెడిక్షన్. అంతకన్నా ఎక్కువ వెళ్ళొచ్చు, అంతకన్నా తక్కువ కూడా వెళ్ళచ్చు, జస్ట్ ప్రెడిక్షన్. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎలా జరిగింది, దిస్ ఇయర్ ఫిబ్రవరి ఎలా ఉంటుంది అంటే పాస్ట్ డేటాను బేస్ చేసుకొని ఫ్యూచర్ని గెస్ చేసి డినామినేటర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నెక్స్ట్ ఫిబ్రవరిలో అంటే నెక్స్ట్ 30 daysలో
ఎంత డిపాజిట్స్ వచ్చాయి, అది క్యాష్ ఇన్ఫ్లో, ఎంత అవుట్ఫ్లో వెళ్ళింది. డిపాజిట్స్ విత్డ్రాల్ అయినా అయి ఉండొచ్చు, లోన్స్ ద్వారా కూడా ఇచ్చేసి ఉండొచ్చు అమౌంట్. అండ్ ఈ డిపాజిట్స్కే కాకుండా ఆల్రెడీ లోన్స్ ఇచ్చి ఉంటుంది కదా ఎస్బీఐ, దానికి రికవర్ అయిన అమౌంట్ కూడా అవ్వచ్చు. అదంతా నెట్ క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఓకే. సో వాట్ ఈస్ డినామినేటర్ పోర్షన్? నెట్ క్యాష్ అవుట్ఫ్లో మైనస్ క్యాష్ ఇన్ఫ్లో ఓవర్ నెక్స్ట్ 30 days. అంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి, ఇది మన ఎగ్జాంపుల్లో 50 lakhs వచ్చింది, 50 lakhs. సో నో ఎల్సిఆర్ బ్యాంక్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇంత అమౌంట్ వెళ్తుంది అని ఒక ప్రిడిక్షన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ బ్యాంక్ తన దగ్గర హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ని ఈ 50 lakhs కన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలా, తక్కువ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటి? ఇట్ మే బి లిక్విడ్ క్యాష్ ప్లస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్లస్ గోల్డ్, ఇవన్నీ వీటన్నిటిని ఈజీగా లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు. వాటినే ఇప్పుడు సపోజ్ మన దగ్గర ల్యాండ్ ఉంది, ఈరోజు మనకి డబ్బు కావాలి ఇమ్మీడియట్గా అంటే ల్యాండ్ కొనడానికి బయ్యర్ దొరకాలి, అంటే అది ఈజీగా పాసిబుల్ అవ్వదు లిక్విడ్ క్యాష్లోకి కన్వర్ట్ చేయడానికి. అలా కాకుండా మన దగ్గర గోల్డ్ ఉంది, తీసుకెళ్ళి గోల్డ్ లోన్ పెట్టి వీ కెన్ ఈజీలీ గెట్ మనీ. దట్స్ వాట్ యూ కెన్ ఆస్క్ ల్యాండ్ అగైనెస్ట్గా కూడా లోన్ పెట్టుకోవచ్చు కదా సార్ అని చెప్పి. బట్ ల్యాండ్కి అండ్ గోల్డ్కి కంపేర్ చేస్తే గోల్డ్కి లిక్విడ్ క్యాష్ మనకి ఫాస్ట్గా దొరుకుతుంది. దట్స్ వాట్ గోల్డ్ కానీ గవర్నమెంట్ బాండ్స్ కానీ క్యాష్ని హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ అంటాం. ఇప్పుడు నేనే ఎస్బీఐ అనుకోండి, నా నెట్ క్యాష్ అవుట్ఫ్లో నెక్స్ట్ 1 monthలో 50 lakhs ఉంటే అట్లీస్ట్ నా దగ్గర ఉండే హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ 10 lakhs ఉన్నాయి అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. అంటే ఇప్పుడు నేను సడన్గా దివాలా తీస్తే ఈ 50 lakhsని నెక్స్ట్ 30 daysలో 50 lakhs కావాలి, నా దగ్గర 10 lakhs ఉంటే ప్రాబ్లం కదా. అందుకని ఆర్బీఐ ఏం చెప్తుందంటే బ్యాంక్స్ ఆల్వేస్ ఎల్సీఆర్ని 100% కానీ అంతకన్నా ఎక్కువ కానీ మెయింటైన్ చేయాలి. అంటే నెట్ క్యాష్ అవుట్ఫ్లో నెక్స్ట్ 30 daysలో ఎంత ఉంటుందో ప్రెడిక్ట్ చేసి అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉండే హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ని మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు 50 lakhs అవుట్ఫ్లో ఉంటుంది అనుకున్నప్పుడు నా దగ్గర 1 crore హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్ ఉంటే ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. దట్స్ వాట్ ఎల్సీఆర్ ఆల్వేస్ హై ఉండాలి. ఆ ఎల్సీఆర్ నెంబరే 100 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఎస్ 135.7% ఉంది, అది మేబీ 128.5% రెడ్యూస్ అవ్వచ్చు అని చెప్పి ఈ ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ చెప్తోంది. అండ్ ఇంకోటి జిఎన్పిఏ రేషియో, బ్యాంకింగ్ టెర్మినాలజీస్లో అనదర్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో. జిఎన్పిఏ రేషియో అంటే ఏంటంటే టోటల్ ఎన్పిఏ డివైడెడ్ బై, దట్ ఈస్ గ్రాస్ ఎన్పిఏ డివైడెడ్ బై టోటల్ అడ్వాన్సెస్. మొత్తం ఇచ్చిన లోన్స్ ఎంత ఇంటూ 100, దట్ ఈస్ కాల్డ్ గ్రాస్ ఎన్పిఏ రేషియో. అంటే లెట్ us assume ఎస్బీఐ ఏబిసిడి ఒక 4 members లోన్స్ ఇచ్చింది అనుకుందాం, ఒక్కొక్కరికి ₹1 కోటి లెక్కన, 1 crore 1 crore 1 crore. నో టోటల్ అడ్వాన్స్ ఎంత డినామినేటరు 4 crore. ఈ 4 crore వీళ్ళిద్దరూ ఎన్పిఎస్ అయ్యారు అనుకుందాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. దట్ ఈస్ టోటల్ ఎన్పిఏ ఎంత? దిస్ ఈజ్ 1 + 1 దట్ ఈస్ 2 crores. ఈ ఎగ్జాంపుల్లో గ్రాస్ ఎన్పిఏ 50%, అంత ఉండకూడదు, జస్ట్ అర్థం అవడం కోసం దిస్ కాన్సెప్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడు. దట్ ఈస్ గ్రాస్ ఎన్పిఏ రేషియో. ఎంత లోన్స్ ఇచ్చారో మొత్తం డినామినేటర్, ఆ లోన్స్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ ఎన్పిఏగా ఉన్నాయి, అది న్యూమరేటర్. దట్ ఈస్ వాట్ గ్రాస్ ఎన్పిఏ రేషియో. అది చాలా తక్కువ ఉంది, వెల్కమ్ థింగ్. 2.6%. నా ఎగ్జాంపుల్లో 50% వచ్చింది, అంత ఉండకూడదు. ఈ నెంబర్ చూస్తే 2.6%, అది లాస్ట్ 12 yearsలో చాలా లో అంట ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ థింగ్ net NPA ratio. This is another important banking terminology, net NPA ratio. What is net NPA ratio? Net NPA ratio is nothing but total NPA, nothing but gross NPA, total NPA minus provisions ఎంత పెట్టారు, డివైడెడ్ బై గ్రాస్ అడ్వాన్సెస్, లోన్స్ ఎంత ఇచ్చారు, గ్రాస్ అడ్వాన్సెస్ మైనస్ అగైన్ provisions against of these all advances, provisions into 100, that is called net NPA. అంటే యాక్చువల్గా నెట్ ఎన్పిఏ ఏం చెప్తుందంటే సడన్గా నెట్ ఎన్పిఏ ఈజ్ నథింగ్ బట్ బ్యాంకు దివాలా తీస్తే బ్యాంకుకి పడే బర్డన్ నెట్ ఎన్పిఏ. నౌ నెట్ ఎన్పిఏ రేషియో అంటే టోటల్ ఎన్పిఏ మైనస్ ప్రొవిజన్స్, ఇది గ్రాస్ ఎన్పిఏ మైనస్
ప్రొవిజన్స్ నెట్ ఎన్పిఏ అవుతుంది. అంటే న్యూమరేటర్ సింపుల్గా నెట్ ఎన్పిఏ డివైడెడ్ బై నెట్ ఎన్పిఏ రేషియో ఇస్ నథింగ్ బట్ నెట్ ఎన్పిఏ డివైడెడ్ బై మొత్తం ఇచ్చిన లోన్స్ గ్రాస్ అడ్వాన్సెస్ మైనస్ ప్రొవిజన్స్, దట్ ఈస్ కాల్డ్ నెట్ ఎన్పిఏ రేషియో. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 4 కోట్లు ఎస్బీ ఇచ్చిందని చెప్పే కదా, ఇక్కడ 4 కోట్లు అవుతుంది. వీటికి అగెనిస్ట్గా ప్రొవిజన్స్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక 30 lakhs పెట్టారనుకుంటే 4 crores మైనస్ 30 lakhs, ఇక్కడ నెట్ ఎన్పిఏ ఏ నెంబర్ ఉంటే దాన్ని డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ నెట్ ఎన్పిఏ రేషియో వెరీ నెగ్లిజిబుల్, వెరీ స్మాల్ నెంబర్ ఉంది, అది కూడా హ్యాపీ థింగే, 0.6%. అండ్ ఆల్రెడీ తెలిసిందే క్యాపిటల్ అడిక్వసీ రేషియో, బ్యాంక్ యొక్క టోటల్ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఉన్న రేషియో, అది కూడా 16.5 ఉంది ప్రజెంట్, అండ్ మేబీ ఫ్యూచర్లో రెడ్యూస్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్. ఈ నెంబర్స్ కన్నా ఈ టెర్మినాలజీ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పర్పస్ అండ్ ఇంటర్వ్యూ పర్పసెస్ ఆల్సో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ PCR, ప్రొవిజన్ కవరేజ్ రేషియో. ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఫార్ములా అగైన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. PCR, ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈక్వల్స్ టు ప్రొవిజన్ అంటే ఇచ్చిన లోన్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని బఫర్గా మెయింటైన్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటే ఇంకా రికవర్ అవ్వాల్సిన అమౌంట్ ఇంటూ 100, దట్ ఈస్ PCR. ఆ PCR కూడా 77% ఉంది, అంటే బఫర్ కుషన్ లాంటిది, అది బ్యాంక్స్కి స్టెబిలిటీ ఇస్తుంది. ఇవన్నీ కూడా బెటర్గా ఉన్నాయని చెప్పి దిస్ రిపోర్ట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట్లాడుతుంది. ఓకే, దట్స్ FSR రిపోర్ట్లో ఉన్న హైలైట్స్. సింప్లీ అబ్రివేషన్స్, వాటి మీనింగ్స్ చూస్తే FSR రిపోర్టు ఇయర్లీ 2 times. FSR రిపోర్ట్ ప్రకారం జీడిపి గ్రోత్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెట్ టు జీడిపి రేషియో, స్టేట్ గవర్నమెంట్ యొక్క డెట్ టు జీడిపి రేషియో, LCR లిక్విడిటీ కవరేజ్ రేషియో, what is LCR, then what is gross NPA ratio, what is net NPA ratio, what is provision coverage ratio, and what is CR, capital adequacy ratio. The terminologies are important. Next, 6th question ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మన ఎకానమీ యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది. బట్ 7th question ఇఫ్ యూ లుక్ అట్ హియర్, అగైన్ RBI రిలీజ్ చేసిన రిపోర్టే. దిస్ రిపోర్ట్ ఏంటంటే ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఈ యాక్ట్ BR Act 1949 బేస్ చేసుకుని ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇదేంటంటే ఇండియాలో ఉన్న బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే ఇది మాట్లాడుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి, బ్యాంక్స్తో పాటు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఇండియన్ ఎకానమీ గురించి, దాని స్టెబిలిటీ గురించి మాట్లాడితే ఇది ఓన్లీ బ్యాంక్స్ యొక్క స్టెబిలిటీ మాట్లాడుతుంది. ఓకే, అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ యొక్క రిటర్న్ ఆన్ అసెట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ రెస్పెక్టివ్ పర్సంటేజెస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజెస్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, ఈవెన్ దిస్ అబ్రివేషన్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. రిటర్న్ ఆన్ అసెట్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ రిటర్న్ ఆన్ అసెట్? రిటర్న్ ఆన్ అసెట్, యావరేజ్ టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, వాటికి అగెనెస్ట్గా వచ్చిన ఇన్కమ్ ఎంత. సో సపోజ్ లెట్ ఇస్ అస్యూమ్ టోటల్ అసెట్స్ అంటే లోన్స్ ఎంత ఇచ్చారు, లెట్ ఇస్ అస్యూమ్ 1 crore. వీటి దగ్గర నుంచి వస్తున్న రిటర్న్ 10 lakhs అనుకుందాం. ట్యాక్స్లు అన్నీ పోగా మిగిలింది వచ్చిన రిటర్న్ లెట్ ఇస్ అస్యూమ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 12 lakhs అనుకుందాం. అండ్ ట్యాక్స్లు ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా 10 lakhs మిగిలింది అనుకుంటే దట్స్ వాట్ ROA, రిటర్న్. ఇది మొత్తం అసెట్, దానిపైన వచ్చినటువంటి రిటర్న్ 10 lakhs, దట్ ఈస్ 10%. అలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, దాంట్లో నెట్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటి, వచ్చిన ప్రాఫిట్ మైనస్ సాలరీస్ టు ఎంప్లాయీస్, రెంట్స్ టు బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సెస్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ థింగ్ గవర్నమెంట్ కట్టే ట్యాక్స్లు అన్నీ పోగా వచ్చేది నెట్ ఇన్కమ్. అది డివైడెడ్ బై రిటర్న్ ఆన్ అసెట్, అంటే నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్, రైట్. అదే ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, యావరేజ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ. షేర్ హోల్డర్స్ షేర్స్ బై చేయడం వల్ల వచ్చిన పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత ఉంది అండ్ నెట్ ఇన్కమ్ ఎంత ఉంది, రెండింటిని డివైడ్ చేస్తే న్యూమరేటర్ నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ, యావరేజ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ, దట్ ఈస్ నథింగ్ బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రైట్. సో ఈ అబ్రివేషన్స్ అండ్ దిస్ టు ఎస్పెషల్లీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ నార్మల్గా రెఫరెన్స్గా తీసుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ ఫర్ యూ పీపుల్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఫర్ యూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఇండియాలో ఉన్న ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క మొత్తం ప్రాఫిట్, ఇది నాట్ జస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్, ప్రైవేట్, స్మాల్, RRBs యొక్క, ఫారిన్ బ్యాంక్స్ యొక్క మొత్తం ప్రాఫిట్
49,603 crores, 3,49,603 కోట్ల రూపాయలు డ్యూరింగ్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. అండ్ ఇండియాలో ప్రెజెంట్ అయితే ఉన్న మొత్తం బ్యాంక్స్ లిస్ట్ 12 పిఎస్పీస్, 21 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్, 45 ఫారెన్ బ్యాంక్స్, ఇవి ప్రజెంట్ అయితే 11 ఉన్నాయి, 12 కాదు, దీన్ని కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి మీరు. రీసెంట్గా ఫిన్కేర్ తీసుకెళ్ళి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో కలిపేశారు కాబట్టి ఇప్పుడు మిగిలింది 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్సే, 6 పేమెంట్ బ్యాంక్స్, 43 ఆర్ఆర్బీస్ అండ్ 2 లోకల్ ఏరియా బ్యాంక్స్. అవుట్ ఆఫ్ దిస్ 137 ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ 4 వర్ నాన్ షెడ్యూల్డ్. దీంట్లో 2 పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి నాన్ షెడ్యూల్డ్, అండ్ దిస్ లోకల్ ఏరియా బ్యాంక్స్, కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు, కృష్ణవిమ సమృద్ధి, 2 కూడా నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్సే. ఓకే, రైట్. సో మొత్తం ఉన్న పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫారెన్ బ్యాంక్స్, ఎస్ఎఫ్బీస్ 11, ఆర్ఆర్బీస్ 43, పేమెంట్ బ్యాంక్స్ 6, 2 లోకల్ ఏరియా బ్యాంక్స్. రైట్. నెక్స్ట్ అదర్ థింగ్ ఈజ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. అంటే ఆర్బీఐ ప్రయారిటీ సెక్టార్ కేటగిరీస్ ఒక 8 క్లాసిఫై చేసి పెట్టింది. అగ్రికల్చరు, హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ లోన్స్, అదర్ వీకర్ సెక్షన్ కేటగిరీ లోన్స్, ఇలా ఒక 8 కేటగిరీస్ ఉన్నాయి. ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే లుక్ అట్ హియర్. యాక్చువల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ విత్ బ్రాంచెస్ మోర్ దాన్ 20 ఉన్న ఫారెన్ బ్యాంక్స్, అవి ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఇచ్చే మొత్తం లోన్లో 40% ఆఫ్ లోన్స్ ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. దాన్నే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అని ఆర్ఎల్స్ క్రెడిట్ ఈక్వలెంట్ ఆఫ్ హాఫ్ బ్యాలెన్స్ షీట్తో ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎస్బీఐ 1 ఫినాన్షియల్ ఇయర్లో 100 రూపీస్ లోన్ ఇచ్చింది అనుకుంటే 40 రూపీస్ని కంపల్సరీగా ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. ఓకే, దట్స్ వాట్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్. అండ్ వెరాజ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అయితే అవుట్ ఆఫ్ 100లో 75% ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి, ఈవెన్ ఆర్ఆర్బీస్ కూడా, అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫేస్డ్ మేనర్లో. నౌ ద పాయింట్ ఈస్ దిస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్సే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా బెటర్గా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్లో ఉన్నాయని చెప్పి, అండ్ దిస్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్స్లో యాక్చువల్గా ఏ బ్యాంక్స్ అయినా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ టార్గెట్స్ని అచీవ్ అవ్వకపోతే ఆ షార్ట్ ఫాల్ మార్జిన్ని బ్యాలెన్స్ చేయడం కోసము పిఎస్ఎల్సీస్ని పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బ్యాంక్ ఎస్బీఐ తీసుకుందాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకొక బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఇవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్యాంకింగ్ క్లాస్లో చెప్పాలి, బట్ బ్రీఫ్గా లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. ఎస్బీఐ ఇవ్వాల్సిన మొత్తం పిఎస్ఎల్ టార్గెట్ 40% కదా, యాక్సిస్ బ్యాంక్ లెట్ us assume 35% మాత్రమే లెండ్ చేసింది అనుకుందాం ప్రయారిటీ సెక్టార్కి, అంటే దెర్ ఈజ్ ఎ షార్ట్ ఫాల్ ఆఫ్ 5%. నో అనదర్ బ్యాంక్ కాల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎస్ఎల్ ఒక 50% ఇచ్చింది అనుకుందాం, ఇవ్వాల్సింది ఎంత 40%. ఎస్బీఐ జస్ట్ ఎగ్జాక్ట్గా అచీవ్ చేసింది, మరి సిబిఐ ఓవర్ అచీవ్మెంట్ చేసింది. ఇప్పుడు ఓవర్ అచీవ్ చేసిన సిబిఐ దిస్ అండర్ అచీవ్ చేసిన యాక్సిస్ బ్యాంక్కి పిఎస్ఎల్సీని సేల్ చేయొచ్చు. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తుంది, అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్కి ఈ మనీని యూజ్ చేసుకోవడం కోసం లిటిల్ బిట్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది, అండ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్తో పిఎస్ఎల్సీస్ క్లోజ్ అవుతాయి, అండ్ మళ్ళీ యాక్సిస్ బ్యాంక్కి అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి సిబిఐ పే చేస్తుంది. బట్ సిబిఐ యాక్సిస్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని అదర్ పర్పస్కి యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఓవర్ అచీవ్ చేసిన బ్యాంకు పిఎస్ఎల్సీస్ని అండర్ అచీవ్ చేసిన బ్యాంక్స్కి సేల్ చేసుకోవచ్చు. సో దట్ ఇది వీళ్ళకి బెనిఫిట్, ఇక్కడ నుంచి మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు అదర్ పర్పస్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ బెనిఫిట్ ఏంటంటే షార్ట్ ఫాల్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అలా పిఎస్ఎల్సీస్ 4 టైప్స్ ఉంటాయి. ఓవరాల్ టార్గెట్ని కన్నా అచీవ్ అవ్వకపోతే పిఎస్ఎల్సీ జనరల్ని పర్చేజ్ చేయొచ్చు. అగ్రికల్చర్ టార్గెట్ ఉంది 18% అని చెప్పి, అగ్రికల్చర్లో షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు పిఎస్ఎల్సీ అగ్రికల్చర్, అలానే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అలానే మైక్రో ఎంటర్ప్రైజెస్, అలా పిఎస్ఎల్సీలో 4 టైప్స్ ఉన్నాయి. పిఎస్ఎల్సీ అగ్రికల్చర్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సర్టిఫికేట్ అగ్రికల్చర్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, పిఎస్ఎల్సీ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ పిఎస్ఎల్సీ జనరల్. వీటిల్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉందని చెప్పి దట్ రిపోర్ట్ మాట్లాడుతుంది. దట్స్ ఆల్ అబౌట్ 7th క్వశ్చన్. సో వాట్ ఆర్ ద పాయింట్స్ ఇన్ 7th క్వశ్చన్? 7th క్వశ్చన్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించి ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఆర్బీఐ రిలీజ్ చేసింది యాజ్ పర్ బిఆర్ యాక్ట్ 1949. ఈ రిపోర్టు ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ యొక్క రిటర్న్ ఆన్ అసెట్ 1.4% ఉంది. అంటే 100 రూపీస్లో అసెట్స్ ఉన్నాయనుకుంటే 1.4 రూపీ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు వాళ్ళు, అన్నీ పోగా, ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా. రైట్. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 14.6% ఉంది. వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ అసెట్? నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీ నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ.
నెక్స్ట్ థింగ్, మొత్తం బ్యాంక్స్కి అన్నిటికీ కలిపి వచ్చిన ప్రాఫిట్ ఇది. ఎన్ని బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ ఎన్ని ఉన్నాయి, 21 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, 45 ఫారెన్ బ్యాంక్స్, 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, 6 పేమెంట్ బ్యాంక్స్, 43 ఆర్ఆర్బీస్, 2 లోకల్ ఏరియా బ్యాంక్స్. అవుట్ ఆఫ్ దిస్ 137 ఆర్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ 11లో ఒకటి 12లో ఒకటి 11 ఉంటుంది కాబట్టి 136. మొత్తం బ్యాంక్స్ 148, నాట్ 141. ఈ నెంబర్ ఒకటి తగ్గింది కాబట్టి. అండ్ అవుట్ ఆఫ్ 140, 136 షెడ్యూల్డ్ అండ్ 4 నాన్ షెడ్యూల్డ్. నెక్స్ట్ థింగ్, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. దట్స్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th question is all about, look at this image, you will get a clarity. Senior citizens, old people, very happy morning walk. Okay, so what is this image? India present మొత్తం 140 crore పాపులేషన్లో, మన ప్రజెంట్ పాపులేషన్ 140 crore, 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ బిలో 25 yearsలో ఉన్నారు, అంటే వెరీ యంగ్ ఏజ్లో ఉన్నారు. అండ్ 65% ఆఫ్ పాపులేషన్ బిలో 35 years ఏజ్ లోపే ఉన్నారు. బట్ కొన్ని డికేట్స్ కంప్లీట్ అయ్యాక, మేబీ నెక్స్ట్ 2-3 డికేట్స్లో ఈ యంగర్ జనరేషన్ అంతా ఓల్డ్ అవుతారు, ముసలోళ్ళు అవుతాం. అండ్ ప్రజెంట్ అయితే యంగర్ జనరేషను హ్యావ్ మచ్ ఎనర్జీ, కెన్ వర్క్. బట్ అండ్ ఓల్డ్ పీపుల్ కన్నా ఒక కంట్రీలో ఎక్కువైపోతే ఎనర్జీ ఉండదు ఎకానమీ ఆఫ్ దట్ నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయడానికి. సో ఆ ఓల్డ్ ఏజ్లో ఎవరైతే పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్లో మన ఇండియా ఎంత మాత్రం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, ప్రిపేర్నెస్తో ఉంది అని ప్రిపేర్ చేసిన ర్యాంకింగే ఇది. లుక్ అట్ దిస్ వన్, రెడీనెస్ ఫర్ ర్యాపిడ్లీ ఏజింగ్ సొసైటీ. ఓల్డ్ ఏజ్కి మనం సిద్ధంగా ఉన్నామా లేదా, రెడీగా ఉన్నామా లేదా, ఎంత వాట్ వి కాల్ స్టెబిలిటీతో ఓల్డర్ సిటిజన్స్ లైఫ్ లీడ్ చేయడంలో ఏ కంట్రీస్ యొక్క ఓల్డ్ పీపుల్ రెడీగా ఉన్నారు అంటే మన ఇండియా అవుట్ ఆఫ్ 143 కంట్రీస్లో 123rd స్పాట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ బాటంలోనే ఉన్నాం. వీఆర్ నాట్ దట్ మచ్ రెడీ ఫర్ ద రెడీలీ ఏజింగ్ పాపులేషన్. అంటే ఎఫర్ట్స్ చాలా తీసుకోవాలి, ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆల్సో. టాప్లో స్విట్జర్లాండ్ ఉంది, నార్వే 2nd స్పాట్, డెన్మార్క్ 3rd స్పాట్లో ఉంది. ఓకే, మనకన్నా మన నైబర్స్ లైక్ బంగ్లాదేశ్ 86th, శ్రీలంక 94, నేపాల్ 102, పాకిస్తాన్ కూడా మనకన్నా బెటర్గానే 118 పొజిషన్లో ఉంది. అండ్ ఈ ఇండెక్స్ని, ఈ ర్యాంకింగ్ని ప్రిపేర్ చేయడానికి 5 కీ డొమైన్స్ని కన్సిడర్ చేశారు. అవి వెల్బీయింగ్, ప్రొడక్టివిటీ అండ్ ఎంగేజ్మెంట్, ఈక్వాలిటీ ఎలా ఉంది పీపుల్లో, కోహెషన్ సోషల్ కనెక్టివిటీ ఎలా ఉంది, సొసైటీతో ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, నెక్స్ట్ సెక్యూరిటీ ఎలా ఉంది. ఈ 5 డొమైన్స్ని కన్సిడర్ చేసి ఈ ర్యాంకింగ్ ఇస్తే మన ఇండియా రెడీనెస్ ఫర్ ర్యాపిడ్లీ ఏజింగ్లో 123rd స్పాట్లో ఉంది. అండ్ దట్స్ వాట్ ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేసింది దిస్ నేచర్ ఏజింగ్ అనే జర్నల్లో ఈ డేటా పబ్లిష్ చేశారు. ప్రజెంట్ అయితే ఇన్ఫ్యాక్ట్ 2019 డేటా వరల్డ్లో 60+ years, 65 years కన్నా ఎక్కువ పాపులేషను ఎక్స్క్యూజ్ మీ అవుట్ ఆఫ్ 750 crores అనుకుంటే 2019లో పాపులేషను 70 crore పీపుల్ 65 అబోవ్ ఉన్నారు. వెరస్ 2050కి నెంబర్ 1.5 billion, 150 crores అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషను. అండ్ వరల్డ్లో టాప్ 5 కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడీనెస్ ఫర్ ర్యాపిడ్లీ ఏజింగ్ పాపులేషన్లో స్విట్జర్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఐస్లాండ్ అన్నీ యూరప్ కంట్రీసే. యూరప్ కంట్రీస్ రెడీనెస్ ఫర్ ర్యాపిడ్లీ ఏజింగ్ పాపులేషన్కి బెటర్ ఫెసిలిటీస్తో టాప్లో ఉన్న కంట్రీస్ స్విట్జర్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఐస్లాండ్. ఇండియా 123rd స్పాట్లో ఉంది. ఏషియాలో టాప్ స్పాట్లో సింగపూర్ ఉంది. ఓవరాల్ సింగపూర్ ర్యాంకు 10th స్పాట్. అండ్ బాటంలో ఉన్న కంట్రీస్ రవాండా 143rd, 142nd టోగో, ఆఫ్ఘనిస్తాన్ 141st, బెనిన్, మలావి. ఇవి బాటమ్ 5 కంట్రీస్. అంటే మన ఇండియా కూడా బాటంలోనే ఉంది ఆల్మోస్ట్ 123rd స్పాట్లో. ఓకే, టాప్ 5 కంట్రీస్ ఇండియా పొజిషను. ఏషియాలో టాప్ సింగపూర్, ఓవరాల్గా 10th. అండ్ బాటమ్ 5 కంట్రీస్ దిస్ రెడీనెస్ ఫర్ ర్యాపిడ్లీ ఏజింగ్ పాపులేషన్లో రెస్పెక్టివ్ కంట్రీ యొక్క ర్యాంకింగ్స్ అండ్ 5 కీ డొమైన్స్. దట్స్ 8th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th. 9th క్వశ్చన్, యా, గ్రేట్ ప్లేస్ టు వర్క్. ఈ ఇన్స్టిట్యూట్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఇండియా.
ఓకే, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఇండియా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇది ఇండియాలోని డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకొని ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ వర్క్ చేయడం హ్యాపీగా కాదా అని చెప్పి ఒక సర్వే కండక్ట్ చేస్తే దే విల్ సే వాట్ ఆర్ ద పాజిటివ్స్, వాట్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ దేర్ ఆర్గనైజేషన్ లైక్ దట్, రైట్? సో అలా ఇండియాలో ఉన్నటువంటి ఆల్ కంపెనీస్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని చెప్పి నెంబర్ 1 పొజిషన్లో లాస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇయర్ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్ ఏ కంపెనీ ఉందంటే సెయిల్ ఉంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్, న్యూఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్, సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్. సో బెస్ట్ ప్లేస్ టు వర్క్ ఇన్ ఇండియా యాజ్ పర్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ అ సెయిల్. Location New Delhi headquarter. That's the 9th question. Now not much to discuss. Now 10th question. 10th question is all about Ministry of Earth Sciences. Okay, which ministry? Ministry of Earth Sciences ఒక మిషన్ని లాంచ్ చేసింది. ఆ మిషన్ మౌసం. ఈ మిషన్ ద్వారా ఇండియాని టు మేక్ ఇండియా వెదర్ రెడీ అండ్ క్లైమేట్ స్మార్ట్, కాంప్లైంగ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బై దిస్ ఇయర్. దిస్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ లోపే వెదర్ ఫోర్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వెదర్ రెడీనెస్లో కానీ, క్లైమేట్ స్మార్ట్నెస్లో కానీ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఈ మిషన్ని లాంచ్ చేశారు. దట్స్ వాట్ మిషన్ మౌసం. అండ్ ఈ మిషన్ కోసము 2000 crore రూపీస్ అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద నెక్స్ట్ 2 years. ఓకే, సో వాట్ ఈస్ ద మిషన్ మౌసం? వాట్స్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అండ్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ మిషన్ ఈస్ ఎన్హాన్సింగ్ వెదర్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఫర్ ఇండియా. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ to enhance weather and climate resilience of our nation launched one mission. What is the name of that mission? Mission Mausam. And what is the allocation of amount? 2000 crores. How many years? Next 2 years. ila untai questions. Okay, right. And ee mission dwara this infrastructure ni install cheyabothunnaru to set up 50 Doppler weather radars. Doppler effect అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకుంటాం ఫిజిక్స్లో. ఈ రాడార్స్ ద్వారానే లైక్ ఈవెన్ స్పోర్ట్స్లో what we call ఎయిర్పోర్ట్స్లో ఓకే, ఒక ఫ్లైట్ ఇంకొక ఫ్లైట్ ఎంత డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తున్నాయి, కొలిజన్స్ అవ్వకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంలో ఇలాంటి కైండ్ ఆఫ్ రడార్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎస్పెషల్లీ ఫర్ అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్ కోసము ఈ మిషన్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. బై విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. అమౌంట్ ఎంత? 2000 crores. నెక్స్ట్ 2 years. ఓకే, దట్స్ అ 10th question. That's in fact part 1 of January 1 to 6 current affairs, and one more part ఉంటుంది. That part will continue in a next class, right?